This conference will now be recorded. ఏది మీరు చదువుతారు? మీకు ముందు ఏది నచ్చిందో చదవండి, ఓకే అన్నీ చదవండి. ఓకే ఓకే. ఓం గురుభ్యో నమః. Dasabodha, day 1, 24th June 2021. Today we will be going to discuss about the various texts we are planning to use one among the 4 textbooks basically. దాంట్లో ఒక 3 ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయి, ఒక తెలుగు బుక్ ఉంది. సో అది వచ్చి ఆ బుక్ ఇంకా రాలేదు నాకు, కాకపోతే ఒక ఆయన రిక్వెస్ట్ చేస్తే పబ్లిషర్ ని ఒక కొన్ని పేజెస్ వాట్సాప్ లో పంపించారన్నమాట. సో విల్ స్టార్ట్ విత్ వన్ బుక్ చెప్తానండి. నెట్ స్లోగా ఉండడం వల్ల నమస్తే అండి. చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఈ బుక్ టైటిల్ వచ్చి సెయింట్ శ్రీ సమర్థ రామదాస్, ట్రాన్స్లేషన్ బై మిసెస్ శిల్పా జోషి అండ్ డాక్టర్ శ్రీకృష్ణ కర్వే, ఎడిటెడ్ బై డేవిడ్ మో అనేసి ఉంది మేడం. పుస్తకం పేరు సమర్థ రామదాసా, దాసబోధ కాదా? దాసబోధే టైటిల్ అలా ఇచ్చినారు, సెయింట్ శ్రీ రామదాస్ అనేసి. దాసబోధ స్పిరిచువల్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద సర్వెంట్, అది టైటిల్. ఇది వచ్చి 2011 పబ్లికేషన్స్. ఇది వచ్చి మనకు దొరకట్లేదు, కాకపోతే ఈ కిండిల్ ఎడిషన్ లో ఉంది, కాబట్టి నెట్ లో చూసి చదవాలి. పీడిఎఫ్ ఉందా? పీడిఎఫ్ లేదు మేడం దీనికి. మరి దేనికి ఉంది పీడిఎఫ్? పీడిఎఫ్ వచ్చి వేరే ఒక వర్షన్ ఉందన్నమాట. ఇది వచ్చి మళ్ళీ కిండిల్ ఎడిషన్ అంటే మరి ఎలా చదువుతాం? మన దగ్గర పుస్తకంలో ఉండాలిగా. కిండిల్ అయితే నా దగ్గర ఉంది కదా మేడం. అమెజాన్ లో నుండి ఇది చేసుకుంటే దొరుకుతుంది అనమాట. అరౌండ్ 150 రూపీస్ పర్ మంత్ ఎంతో ఉంది దానికి. అది దీంట్లో నేను కొద్ది చదువుతాను, చూడండి. మీకు ఇనిషియల్ ఫస్ట్ చాప్టర్ చదువుతాను. దీంట్లో డివిజన్స్ ఎలా ఉన్నదంటే 20 చాప్టర్స్ అన్నమాట ఈ టెక్స్ట్ బుక్, ఈ బుక్ లో. అండ్ ఈచ్ చాప్టర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సబ్ చాప్టర్స్ అన్నమాట. సో చాప్టర్ సాల్యుటేషన్స్ అండ్ ప్రైజెస్ అనేటువంటిది ఫస్ట్ చాప్టర్. నెక్స్ట్ వచ్చి సైన్స్ ఆఫ్ ఫూల్స్, సెకండ్ చాప్టర్. సైన్, SIGNS, సైన్స్ అంటే మూర్ఖుల యొక్క సింబాలిజమ్స్ అన్నమాట. సైన్స్ ఆఫ్ ఫూల్స్, FOOLS. ఇది వచ్చి 10 చాప్టర్స్ ఉంటుంది. FOOL, ఫూల్ అంటే మూర్ఖులు.
ఓకే. ఓకే. దెన్ తర్వాత కామెంటరీ ఆన్ లైఫ్ చాప్టర్ 3. ఈ థర్డ్ చాప్టర్ లో మళ్ళీ సబ్ చాప్టర్స్ ఉంటాయి అన్నమాట 10. ఓకే. తర్వాత వచ్చి ఫోర్త్ చాప్టర్ వచ్చి 9 ఫేసెటెడ్ డివోషన్. ఓకే. నవవిధ భక్తులు. తర్వాత వచ్చి నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ మంత్రాస్. ఓకే. దీంట్లో ఇచ్చున్నారు ఐ కెన్ రీడ్ అవుట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద గురు, సైన్స్ ఆఫ్ ఏ గురు, సైన్స్ ఆఫ్ ఏ డిసైపుల్, సైన్స్ ఆఫ్ టీచింగ్స్, ఇట్లా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి అన్నమాట ఈ చాప్టర్ లో. దెన్ నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్ ద సెర్చ్ ఫర్ గాడ్. ఏంటండి? సెర్చ్ ఫర్ గాడ్. ఓకే. యా. నెక్స్ట్ సెవెంత్ చాప్టర్ వచ్చి 14 బ్రాహ్మణ్స్. నెక్స్ట్ వచ్చి ఎయిత్ చాప్టర్ ద ఆరిజిన్ ఆఫ్ మాయా. నెక్స్ట్ నైన్త్ చాప్టర్ అట్రిబ్యూట్స్ అండ్ ఫార్మ్, FORM. నెక్స్ట్ 10th చాప్టర్ ద యూనివర్సల్ ఫ్లేమ్, FLAME. నెక్స్ట్ 11th చాప్టర్ భీమా దశక. నెక్స్ట్ 12th చాప్టర్ డిస్క్రిమినేషన్ అండ్ డిజైర్లెస్నెస్. హలో. వింటున్నాను. ఓకే. తర్వాత చాప్టర్ 13 వచ్చి నేమ్ అండ్ ఫామ్. ఓకే. 14th చాప్టర్ కాన్స్టెంట్ మెడిటేషన్. నెక్స్ట్ 15th చాప్టర్ ఆన్ ద సెల్ఫ్. 16th చాప్టర్ ద క్వాలిటీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్. 17th చాప్టర్ ప్రకృతి అండ్ పురుష. చాప్టర్ 18 డిస్క్రిప్షన్ ఆఫ్ వేరియస్ ఆబ్జెక్ట్స్. చాప్టర్ 19 ద టీచింగ్. చాప్టర్ 20 ద చాప్టర్ ఆఫ్ కంప్లీషన్. చాప్టర్ ఆఫ్ కంప్లీషన్. ఓకే. ఇంకొక బుక్ ఏంటి? ఈ 20 చాప్టర్ లో ఈ ప్రతి చాప్టర్ కి మళ్ళా సబ్ చాప్టర్స్ ఉంటాయి. చాప్టర్ 1 అట్లా 10 చాప్టర్స్ ఉంటాయి. దట్ ఈస్ హౌ ద బుక్ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ ఆన్ ఆల్ ద బుక్స్ యాక్చువల్ గా. సో ఇది ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేస్తాం ఈ బుక్. ఒక 2 పారాగ్రాఫ్లు చదువు చూస్తాం, తర్వాత నెక్స్ట్ బుక్ చదువుతాం. చాప్టర్ అన్నిట్లో సేమ్ థింగా? సేమ్ థింగేనా? అది తెలుగు బుక్ వచ్చి ఇంట్రొడక్షన్ ఉంది మేడం. తెలుగు బుక్ కి ఇంగ్లీష్ ది సేమ్ ఏ ఉంది. తెలుగు బుక్ వచ్చి వాళ్ళు ఆ ఫస్ట్ చాప్టర్ పంపలేదు ఆయన, కాకపోతే దాని ఇంట్రొడక్షన్ చాప్టర్ పంపించుంటారు మొదట, ఆయన జీవిత చరిత్ర గురించి. అది 2 లైన్లు రీడ్ చేస్తాను చూడండి. లాంగ్వేజ్ ఎట్లా కన్వీనియంట్ గా ఉంటే సో విల్ గో అహెడ్ అకార్డింగ్. సో ఈ బుక్ ది ఫాలో అవుతున్నాం ఈ రోజు. మేబీ సమ్ 3-4 పారాగ్రాఫ్స్ చదువుతాం దీంట్లో, చూద్దాం. చాప్టర్ 1 salutations and praises. Subchapter 1 the beginning of the book. Shri Ram. The listener asks, what is this book and what is contained in it? What does one gain from listening to it? Continue Jaina madam. Okay. The name of this book is Dasabodha. It
is a dialogue between the master, guru, and the listeners. This is a book of knowledge, and in this book, the path of devotion, bracket lo bhakti, is explained in detail. The explanation of the nine-faceted path of devotion, Navavida Bhakti, the path of knowledge, Jnana, as well as a narration of the characteristics of desirelessness, Vairagya, are contained here in this book. But mostly, this text is an explanation of the spiritual science of self-knowledge, Adhyatmya. The significance of this book is that it clearly states that human beings can surely realize God through devotion. Mainly, this book makes clear statements regarding devotion, declarations as to the nature of pure knowledge, and indications as to the nature of one's being, the self, Atman. Presented here is pure spiritual instruction, Upadesha, regarding the significance of attaining liberation, bracket lo moksha, and the meaning of obtaining liberation through union, Sayujya Mukti. This book makes clear statements about reality, the pure, true form, Swarupa, also translated as true nature and self form. Also, given here is confirmation of the formlessness beyond body consciousness, and the meaning of detachment is clearly explained as well. Provided here are clear statements regarding the nature of God and the nature of the devotee, as well as explanations regarding the nature of the distinction between the individual consciousness, Jiva, and the pure consciousness, Shiva. Explained here in are clear statements about reality, Brahman, as well as confirmed declarations and information that is provided from many sources as to the true nature of the self. The basic nature of the various ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కి అంటే ఇదంతా ఏంటంటే గిఫ్ట్ చెప్తున్నారు అంటే ఆ పుస్తకం ఇచ్చారు అలా కాకుండా ఫస్ట్ చాప్టర్ అంటే స్టార్ట్ అవుతుంది కదా దాసబోధ అక్కడ చదివితే తెలుస్తుంది మనకి. ఇది అలాగే ఉంది మేడం. ఫస్ట్ చాప్టర్ ఇది సబ్ చాప్టర్ వచ్చి ప్రైజెస్ ఆఫ్ లార్డ్ గణేష అని ఉంది. ఈ చాప్టర్ గణేష్ స్థితించడము, తర్వాత నెక్స్ట్ డైటీస్ వస్తుంది. అప్పుడు మీరు చెప్పడం అనేది సెకండ్ చాప్టర్కి వెళ్ళాలి. అయితే అది చదువుదాం అంటే అది చదివితే తెలుస్తుంది ఎక్స్ప్లెనేషన్. ఇదంతా ఏంటంటే డివిజన్ ఎలా చేశారు చెప్తున్నారు, ఇందులో మనకి తెలియదు కదా. ఇది వచ్చి డైటీస్ ని ఎలా పూజించడం అనేటువంటి దాని గురించి ఉంటుంది మేడం. సెకండ్ థర్డ్ చాప్టర్ కంటెంట్ చదివితే కదా మనకి తెలుస్తుంది ఏది బాగుంది. ఇదంతా ఏంటంటే కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ చదవాలి. ఒక నిమిషం మేడం. And then we should go to the second chapter straight. Maybe second, but we have to read the content. Chapter 2, Science of Fools. Science of Fool. Fool. F-O-O-L-S, fools. Okay. Sri Ram, Om. Salutations to Lord Ganesha, who has one tusk and 3 eyes.
cast your blessings upon the devotees. వినబడుతుంది. We bow to you, next auspicious goddess Sharada, the mother of the Vedas and the daughter of Brahma. అది అయిపోయాక కంటెంట్ చదవండి. ఇది అలాగే ఉంది మేడం, ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తూ ఉంది అనమాట. అంటే గణేశుడు స్థుతిస్తున్నారు, స్టార్టింగ్ లో గణేశుని అది అయిపోయాక అసలు ఏ కంటెంట్ చెప్తున్నారు? ఇది 4th పాయింట్ నుండి. One type of fool is simply a fool and another is a learned fool. Listeners should give thought to both with attentiveness and discernment. The signs of learned fools are explained in a later subchapter. Remain alert and discerning and listen to what follows now. Now I will present some thoughts about the many signs of fools. Please pay attention to them as you listen. I shall describe now the attributes of people who are attached to the householder's life, those who have no self-realization, and people who are simply ignorant. One who opposes his mother in whose womb he was born and considers only his wife close to his heart is a fool. One who breaks off all relations and lives under the control of his wife and tells all the secrets of his mind to her, that one is a fool. One who loves somebody else's wife, who stays in his father-in-law's house, or who marries a girl who does not come from a good family, is a fool. One who, out of pride, considers oneself equal to those who are more competent, or who, without proper qualification, tries to dominate, that one is foolish. One who praises himself, one who faces thousands of problems in his own country, and one who brags about his ancestors' fame is a fool. ఇది ఒక బుక్ మేడం. సరే, ఇక్కడ నిలపన ఈజ్ దిస్ ఓకే? నేను వేరే బుక్ లో చదువుతాను నెక్స్ట్ కంటెంట్. ఎస్, తెలుగులో ఏముంది చదువుతారా? అదే టాపిక్ ఈ ఫూల్స్ కోసం? అదే టాపిక్ లేదు మేడం, నా దగ్గర ఆ బుక్ ఇంకా రాలేదు. ఇంట్రడక్షన్ అతను పంపించమని చెప్పాను కానీ అతను ఇంకా పంపలేదు. ఓకే, సెకండ్ ఇక్కడ ఇది వేరే బుక్ మేడం. ఇది నిన్న చెప్పాను కదా, దివాకర్ గైసాస్ బుక్ ఇది. ఈ బుక్ లో సేమ్ కంటెంటే ఇప్పుడు చదివాను కదా, అదే కంటెంట్ మళ్ళీ ఒకసారి రీడ్ చేస్తాను. The signs of fools. Sriram, Om, I bow to you, Lord Gajanan, the God with one tooth and three eyes. I pray to you to kindly look at your devotees. O Mother of Vedas, Goddess Sharada, the daughter of Brahma, may you reside as inspiration our heart and bless us.
By surrendering to the feet of Sadguru and by remembering the name of Raghunath, I will now tell the signs of fools so that you may drop them. Some are stupid simpletons, but some are educated fools. So the listeners may please differentiate between the two. I will describe the signs of educated fools in one of the next chapters, which you may listen with care at that time. Now, for the present, we are thinking about the signs of fools, which are numerous, but please attend to some of them, which I am going to describe. These signs are pertaining to persons attached to family life, who are ignorant and have no self-knowledge at all. The man who behaves against his parents, who have given him birth, and thinks that only his wife is his real friend, is a fool. By discarding all relatives, the man who surrenders his life to the whims of his wife and reveals his secrets to her is a fool. One who loves the wife of other man, one who resides in the house of his father-in-law, and the man who marries a girl not belonging to a good family, these are fools. One who expresses his pride in front of a greater person and thinks himself to be equal to that person and tries to rule without having capacity is also a fool. One who praises himself, one who undergoes suffering even though living in his own country, and the one who tells others how great were his forefathers, these are fools. The man who laughs without reason does not listen to words of wisdom when advised, and the man who is enemy to many people, these are fools. So ఇది మేడం బుక్, ఇది రెండవ బుక్. ఇది అయితే మీకేది నచ్చింది? నాకు ఈ రెండో బుక్ బాగుంది అనిపిస్తుంది. కొద్ది లాంగ్వేజ్ కూడా బాగుంది, అది కూడా బాగానే ఉంది, బట్ ఇట్స్ ఫైన్, ఏదైనా ఓకే నాకైతే. కాకపోతే కంటెంట్ సేమ్ గానే ఉంది మేడం. అవును, అది ఎవరు రాశారండి? ఇది ఇప్పుడు దివాకర్ గైసాస్ అని చెప్పాను, ఇప్పుడు రీడ్ చేసింది. ఇంతకు ముందు వచ్చి మిస్టర్ జోషి చెప్పాను, శిల్పా జోషి అనేసి. ఓకే, మనం ఎక్కడైనా బాగా లేదు అంటే ఆ పుస్తకం కూడా రిఫర్ చేయొచ్చు. మీకు నచ్చిన పుస్తకం చదువుదాం. దాసబోధ్ స్పిరిచువల్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద సర్వెంట్, స్పిరిచువల్ డిస్కోర్సెస్ బిట్వీన్ ఏ మాస్టర్ అండ్ లిజనర్స్ బై సెయింట్ రామదాస్ అనేటువంటి టైటిల్ అది అన్నమాట, ఫుల్ టైటిల్. బై ట్రాన్స్లేషన్ బై మిస్సెస్ శిల్పా జోషి. నిన్న మీరు దివాకర్ గారి కోసం చదివారు కదా? అవును మేడం. అయితే మనం ఈ పుస్తకం చదువుదాం, ఎక్కడైనా మనకి సాటిస్ఫాక్టరీ లేకపోతే ఆ పుస్తకాన్ని రిఫర్ చేసుకోవచ్చు కదా, మన దగ్గర మరొకటి కూడా ఉంది. ఎస్, అది ఒకటి. ఇంకొక బుక్ ఉంది, ఇది వచ్చి ఆయన స్వామీజీ ఒక అతను రెఫర్ చేసిండారు అనమాట. ఈ మన సమర్థ రామదాస్ వాళ్ళ ఆశ్రమంలో సంబడి రెఫర్డ్ దిస్ బుక్ అనమాట, 250 pages బుక్. నేను మీకు ఆల్రెడీ షేర్ చేస్తున్నాను. ఎవరి ఆశ్రమం అది? స్వామి ఇది రామదాస్ ఆశ్రమం, సమర్థ రామదాస్. చేద్దాం దివాకర్ గారి. శిల్పా గారి బాగానే ఉంది, బోత్ ఆర్ గుడ్, బట్ ఎనీ బుక్ వీ కెన్ రీడ్. అది ఎక్కడైతే మనకి ఎక్స్ప్లెనేషన్ సాటిస్ఫాక్టరీగా లేదో ఇంకో పుస్తకం చదవచ్చు. బ్రహ్మసూత్రాలకు మేము అలాగే చేస్తాం. ఇప్పుడు దివాకర్ ఇంకా ఇంకో బుక్ చెప్పాను కదా మీకు, సమ్మరీ ఆఫ్ ద థింగ్స్ అనేటువంటిది. ఇది కూడా ఒక చాప్టర్ వినిపిస్తాను, చూడండి. ఎవరు రాశారు అది? ఆయన స్వామి ఇచ్చిన్నారు మేడం, అది ఎవరు టైటిల్, ఒక స్వామిది.
ఓకే సెకండ్ ఇవ్వండి. ఎందుకంటే ఐ హావ్ టు గో టు సెకండ్ చాప్టర్ కాబట్టి పీడిఎఫ్ మూవ్ అయ్యాం. ఇది చదవనా మేడం? ఇది వచ్చి ఆ సెలిటేషన్స్ తీసేస్తున్నా నేను. సో డైరెక్ట్ గా కంటెంట్ వెళ్ళిపోతున్నా. There are two types of fools in the world. One is the fool and the other one is learned fools. I am going to tell about the second category in the 10th samas of this dashak. In this samas, I will talk about the signs of fools, which are so many that I would concentrate on some prominent ones only. A fool is one who forgets his parents and even goes against them on the advice of his wife, considers his wife to be everything, loves any other woman than his wife, stays with his in-laws without rhyme or reason, marries any lady without thinking about her character, prides himself in front of the people, more knowledgeable than him, tries to equate himself with them, and even wants to rule over them, blows his own trumpet at every opportune moment, even at times of despair, does nothing to change that state, and instead quotes his elders that they used to this and that, laughs without reason, doesn't listen to the advice of his well-wishers, unnecessarily creates enemies with his behavior, makes friends with strangers and the enemies than the real friends, blames others for anything and everything, sleeps in a gathering where others are patiently listening. ఇది ఒక వేరే బుక్ మేడం, ఆయన స్వామీజీ. ఇది కూడా బాగుంది. ఇది అడాప్ట్ చేసుకున్నాం ఇదైతే డైరెక్ట్ కంటెంట్ ఉంది, ఇది లేకుండా డైరెక్ట్ కంటెంట్ అంటే ఎక్స్ప్లెనేషన్స్ ఎక్కువ లేకుండా క్రిస్పీగా ఉంది అంటున్నా. అంటే పేజీలు కూడా తక్కువ. ఇది 255 పేజీలు ఉంది. దాంట్లో ఒక 30 పేజెస్ ఇంట్రొడక్షన్. ఇది వచ్చి 500 పేజీలు. ఇది దివాకర్ గారిది. అది చదువుదాం. ఏది మేడం? దివాకర్ గారిది చదువుదాం. శిల్పా గారిదే బాగుంది. మరి అంటే కంజెస్టెడ్ గా కంటే ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉన్నదే బెటర్ ఏమో. ఓకే, సో దాని దివాకర్ గారిది ఫాలో అవుదామంటారా? ఈ చాప్టర్ అందరూ ఒకలాగే రాశారు. అదే కంటెంట్ సేమ్ ఉంది. అది ఎందుకంటే మరాఠీలో 4 లైన్లు అన్నమాట, ఒక్కొక్క శ్లోకం లాగా ఉంటుంది. ఓవి అంటారు దాన్ని. అది మరి ఎలా దానికి ట్రాన్స్లేషన్ తెలియదు. ఆ లైన్స్ ని అట్లాగే ట్రాన్స్లేట్ చేసిండారు ఇంగ్లీష్. మరి తెలుగు బుక్ లో ఏంటంటే అదే కమింగ్ టు దట్ వన్ ఓన్లీ. అది కూడా ఒక చదివేస్తా, ఒక 4-5 లైన్లు. హలో అమ్మా, నమస్తే. ఇప్పుడు మాకు మీరు అది ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు మాకు చాలా అర్థమయ్యే భాషలో మీరు ఇస్తారు కాబట్టి అసలు మెయిన్ కంటెంట్ అక్కడ చదివింది క్లుప్తంగా ఉన్నప్పుడే మీరు మాకు
కరెక్ట్ గా అదే బాగా అర్థమైద్దమ్మా మాకు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు 500 పేజీలు చదివినా అదే కంటెంట్, అంటే అక్కడ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఒకటి ఎక్కువ ఉంటుంది. 250 పేజీలైనా మనకి మెయిన్ అసలు ఏంటి మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది అనేది, అంటే నా ఉద్దేశం చెప్తున్నానమ్మా. అందులో 250 పేజీలది మనం చదివితే ఆ టైంలో ఇంకోటి కూడా చదువుకోవచ్చు కదా, ఇంకో బుక్ కూడా అని నాకు అనిపించింది. నెక్స్ట్ 500 పేజీల టైంకి కేటాయించకుండా అని నాకు అనిపించిందమ్మా. జస్ట్ సజెషన్ ఓన్లీ అమ్మా. మీరు ఫైనల్, మీరు ఏదైతే బాగుంటుంది, ఏదైతే మాకు ఉపయోగకరంగా ఉంటుంది అనేది డెసిషన్ మీదమ్మా. ఓకే, థ్యాంక్స్ అమ్మా. ఓకే. తెలుగులో ఎవరు రాశారండి? మేడం తెలుగులో వచ్చి సెకండ్ మేడం. ఏమీ వినిపించట్లేదండి. లేదు, ఏం చదవట్లేదు. తెలుగులో ఎవరు రాస్తారని అడిగాను. సెకండ్ మేడం. అంటే ఇంకా పుస్తకాలు సెలెక్ట్ చేసుకున్నాం, ఏ పుస్తకం బాగుంటుందని. ఇంకా స్టార్ట్ చేయలేదు. అందులో రచయిత ఎవరు, ఎలా రాశారు తీసుకున్నాం. ఇది వ్యాసాస్త్రము ఏర్పేడ్ అని ఉంది. మరి ఎగ్జాక్ట్ గా బుక్ అయితే నా చేతికి రాలేదు కాబట్టి ఐ డోంట్ నో మేడం. ఏర్పేడ్ అని ఉంటే కొంచెం ఐడియా ఉంది. ఓకే, ఏర్పేడ్ అని ఉంది. నేను ఒక 4-5 లైన్లు చదువుతాను, చూడండి. ఓకే. నా తెలుగు కూడా కొద్దిగా ఎడబడి అవ్వచ్చేమో, సారీ ఫర్ ఐ ట్రై టు డూ ఇట్ బెస్ట్ వే. ఇది వచ్చి ఆయన సమర్థ రామదాస్ జీవితం గురించి ఇచ్చినారు మేడం. ఒక 5 కొద్ది పేజెస్ చదువుతాను, ఒక 1 పేజీ. ఓకేనా మేడం? జీవితం కోసం కానీ ఆ కంటెంట్ లేదా అక్కడ, ఇంకా ఇవ్వలేదా? బుక్ ఇంకా రాలేదు మేడం, నా దగ్గర పీడిఎఫ్ బుక్ లేదు. తర్వాత బుక్ కూడా ఇంకా నాకు పోస్ట్ లో ఉంది, రేపు ఎల్లుండికి రావచ్చు నాకు. సరే సరే, ఒక 5-6 వాక్యాలు చదవండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మమునకు హాని కలిగినప్పుడు సాధుజనులను రక్షించుటకు, దుష్టులను వినాశము గావించుటకును, ధర్మమును స్థాపించుటకును పరమాత్ముడు అవతరించునను సిద్ధాంతముపై సనాతన ధర్మావలంబు అందరకు సంపూర్ణముగు విశ్వాసము కలదు. ఈ విశ్వాసమును అనుసరించియే మనం శ్రీరాముని, కృష్ణుని, విష్ణుమూర్తిని అవతార పురుషులుగా భావించుచున్నాము. ఇట్లే మహారాష్ట్ర దేశమునందు మహానుభావుడును ధర్మ సంస్థాపకుడును జితేంద్రియుడును అగు శ్రీ సమర్థ రామదాస స్వామిని హనుమంతుని అవతారంగా నమ్మెదరు. దీనికి అనుగుణముగా అచటికి విద్వాంసులు భవిష్యత్ పురాణమునందున ఈ క్రింది శ్లోకమును ఉదాహరణంగా కూడా చూపుచున్నారు. కృతేతు మారుతాఖ్యశ్చ త్రేతాయాం పవనాత్మజః ద్వాసరే భీష్మ సంజ్ఞశ్చ రామదాసః కలౌ యుగే. ఆంజనేయులకు ఏ ఏ యుగములందే ఏదే అవతారములు ఉండెను ఈ శ్లోకమున చెప్పబడెను. సత్యయుగమునకు కృతయుగమునందలి హనుమంతుని అవతారమును మారుతుని అందురు. త్రేతాయుగమునందు బసవాత్మజందురు. ద్వాపర యుగమునందు భీష్ముడందు. కలియుగమునందు రామదాసు అని నుడివెదరు. శ్రీ రామదాస స్వామి వారు తనను గూర్చి చెప్పుకును తావుల ఎందు కూడా నీ భావము కొలదిగను గొప్పదిగను ధ్వనించుచున్నది. ఇది ఒక పేజీ మేడం కంటెంట్. ఇది నెక్స్ట్ పేజ్ చూస్తాను. శ్రీ రామదాస స్వామి సామాన్య మానవుడు గాడు, గొప్ప భగవద్భక్తుడు, యోగ్యతరుడగు సాధువు, రౌచికుడగు కవి,
ఇంతియగాదు విశేషించి రాజనీతి కోవిదుడు గూడనై ఉండెను అనుటకు సందేహము లేదు. ఆయన చరిత్రము, లీలలు, అనుపమానములు, అతడు యవన పద దళితమై పరాధీన దశయందుండి తొల్లింటి సత్కృత్యమును కోల్పోవనన్న మహారాష్ట్ర దేశమునందు జనించి తన అప్రతిమముగా నిస్పృహత్వము, పారమార్థికత్వము, శిక్షణము వెల్లడించి స్వధర్మ స్వరాజ్య స్థాపనములలో పాటుబడి సమర్థ పదవి గడించెను. మహానుభావుడగు శ్రీ సమర్థ రామదాస స్వామి జీవితం పూర్తిగా ఈ చిన్ని ఉత్తమన చెప్పుట అసంభవం అయినను శక్తి కొలదిగా చరిత్రను విశదింప ప్రయత్నించదు. వంశ పరంపర జన్మం. ఓకేనా మేడం? ఇంకా చదవాలన్నా? అది అంటే ఆయన లైఫ్ ని హైలైట్ చేశారు. ఇది స్టార్టింగ్ లో ఒక చాప్టర్ ఆయన పంపించాడు. ఇంకా మిగతా అన్ని ఇంకా అలాగే ఉంటది, మన బుక్ లో ఉండేటువంటి కంటెంట్ ఉంటుంది దాంట్లో. చాలు. అయితే మనం ఆ రెండిట్లో ఒక పుస్తకం చదువుదాం. శిల్పా గారిది, ఇంకోటి ఎవరు, దివాకర్ గాయసాస్. దివాకర్ గారిది చదువుదాం. అక్కడ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ బాగులేదు శిల్పా గారిది చదువుదాం. ఓకే. స్టార్ట్ చేద్దాం మేడం ఈరోజే. ఓకే, ఎంత అయిందండి టైము? టైం ఇంకా 3 minutes ఉంది. 3 minutes ఉందంటే ఇంకా స్టార్టింగ్ నుండి కంటే కూడా ఇప్పుడు ఎంత చదివాం అక్కడి నుంచి కంటిన్యూ చేస్తే సరిపోతుంది. ఏంటండి? లేదు, స్టార్ట్ చేస్తాం ఈరోజు. సరే, ఇష్టమే. Dashika 2, Chapter 1, The Signs of Fools. Sri Ram. Om, I bow to you, Lord Gajanana, the God with one tooth and 3 eyes. I pray to you to kindly look at your devotees. అంటే ముందేమో గణేశుని ప్రార్థిస్తున్నారన్నమాట. O Mother of Vedas, Goddess Sharada, the daughter of Brahma, may you reside as inspiration our heart and bless us. By surrendering to the feet of Sadguru and by remembering the name of Raghunath, I will now tell the signs of fools so that you may drop them. అంటే ఈశ్వరుని, గజేంద్రుడిని, తర్వాత ఇంకెవరిని ప్రార్థన చేస్తారు, సరస్వతి దేవిని ప్రార్థన చేసి నేను ఇప్పుడు ఫూల్స్ కోసం చెప్తాను. అంటే ఫూల్స్ అంటే మూర్ఖులు ఎన్ని రకాలు ఉంటారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవి చెప్తాను అని మొదలెట్టారు. మూర్ఖుల కోసం మొదలెట్టారు. Some are stupid simpletons. కొంతమంది అంటే స్టూపిడ్ గా ఉంటారు, సింపుల్ మామూలు గానే ఉన్న మూర్ఖులు. కొంతమంది సింపుల్ గా ఉంటారు. Some are educated fools. కొంతమంది చదువుకున్న మూర్ఖులు. So the listeners may please differentiate between the two. అందుకని చదివే వాళ్ళు ఈ రెండింటికి మధ్యలో ఉన్న తేడాని చూడాలి. అంటే సింపుల్ గా ఉన్న మూర్ఖులు, ఎడ్యుకేటెడ్ మూర్ఖులు 2 రకాలు. I will describe
the signs of educated fools in one of the next chapters. నెక్స్ట్ చాప్టర్ లో చదువుకున్న మూర్ఖుల కోసం నేను చెప్తాను. అంటే ఈ చాప్టర్ లో చెప్పట్లేదు. Which you may listen with care at that time. మీరు చాలా జాగ్రత్తగా ఆ సమయంలో వినండి. Now for the present, we are thinking about the signs of fools. ఇప్పుడు మనం సైన్స్ ఆఫ్ ఫూల్స్ అంటే వీళ్ళ యొక్క సైన్స్ మనం తెలుసుకుందాం. Which are numerous, but please attend to some of them. విచ్ ఆర్ న్యూమరస్, చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత అండ్ Please attend to some of them which I am going to describe. కొంతమందిని నేను ఇప్పుడు కొంతమందిని నేను వివరిస్తాను. These signs are pertaining to persons attached to family life. ఈ సైన్స్ అంటే వీళ్ళ యొక్క ఈ సింబల్స్ కదా, వాళ్ళ కుటుంబానికి సంబంధించినవి. తర్వాత అకార్డింగ్ టు pertaining to family life and Pertaining to persons attached to family life. అది కుటుంబ జీవితానికి అలవాటైపోయినటువంటి మూర్ఖుల కోసం చెప్తున్నాను. చాప్టర్ స్టార్టింగే పుస్తకం మూర్ఖులతో మొదలెట్టింది అంటే ఎంత అవసరం అన్నమాట. ఓకే, Who are ignorant and have no self knowledge at all. వాళ్ళకి ఏంటంటే ఇగ్నోరెంట్, అజ్ఞానులు, ఆత్మజ్ఞానం లేని వాళ్ళు. The man who behaves against his parents who have given him birth. వినబడలే. The man who behaves against his parents who have given him birth. అదా తన తల్లిదండ్రులకి ఎవరైతే తనకి జన్మనిచ్చారో అలాంటి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రవర్తించి And thinks that only his wife is his real friend is a fool. ఈజ్ రియల్ Real friend is a fool. అంటే నా భార్య ఒక్కరితే నాకు నిజమైనటువంటి మిత్రురాలు అని, ఎవరు నాకు సరైన వాళ్ళు కాదని ఆలోచించే వ్యక్తి, తల్లిదండ్రులని పట్టించుకోకుండా ఉన్న వ్యక్తి, వాళ్ళకి వ్యతిరేకంగా ప్రవర్తించే వ్యక్తి అసలు నిజంగా ఒక మూర్ఖుడు. By discarding all relatives, the man who surrenders to his life to the whims of his wife. అందరు బంధువులను కాడు చేసేసి కేవలంగా భార్యకే సమర్పణ చేసుకున్నటువంటి వ్యక్తి. And reveals his secrets to her is a fool. తన రహస్యాలన్నీ భార్యకి చెప్పినవాడు నిజంగా ఒక మూర్ఖుడు. One who loves the wife of other man. ఏంటి? హూ లవ్స్ The wife of other man. ఇతరుల యొక్క భార్యను ప్రేమించిన వాడు. One who resides in the house of his father-in-law. మామగారి ఇంట్లో జీవిస్తున్నవాడు అంటే ఇల్లరికటి అల్లుడు. The man who marries a girl not belonging to a good family. ఒక మంచి కుటుంబానికి చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేస్తున్నవాడు. ఇది ఒక్క పాయింట్ అండి. తెలిసిరామ్ గారు, ఈ దేశకాల పరిస్థితులు మనకి చాలా విషయాలు మారుతూ ఉంటాయి. మనకి మహాభారతంలోవి ఇప్పుడు మాట్లాడితే చాలా ధర్మాలు మారాయి. అంటే బాగా పిన్ పాయింటెడ్ గా వెళ్తే మాత్రం ఆ దేశకాల పరిస్థితులను బట్టి చాలా విషయాలు మారుతూ ఉంటాయి. అవునా? ధర్మం మారుతుంది, కల్చర్ మారుతుంది. అందుకని పిన్ పాయింటెడ్ గా తీసుకోవడానికి లేదు.
These are fools. వీళ్ళందరూ మూర్ఖులు. One who expresses his pride in front of a greater person. ప్రైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది గ్రేటర్ పర్సన్, తనకంటే అధికుల దగ్గర గర్వం ప్రదర్శిస్తాడు. And thinks himself to be equal to that man. ఆ వ్యక్తితో తను సమానమని అనుకున్నవాడు. And tries to rule without having capacity. ఏ సమర్థత లేకుండా రాజ్యం చేయాలనుకున్నవాడు. ఓకే. Hello. ఇంకా చెప్పండి. Madam. హలో, చెప్పండి. ఏం ఆగిపోయింది? మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. ఓకే. So one who praises himself. One who praises himself. అంటే తను తాను పొగుడుకునేవాడు. One who undergoes suffering even though living in his own country. తన దేశంలోనే ఉంటూ బాధలు పడుతున్నవాడు. And the one who tells others how great were his forefathers. మా తాతలు ఎంత గొప్పవాళ్ళు అని చెప్పేవాడు. These are fools. వీళ్ళందరూ మూర్ఖులు. The man who laughs without reason. The man who has lost. Who laughs without reason. ఏ కారణం లేకుండా నవ్వేవాడు. Does not listen to words of wisdom. జ్ఞానపూరితమైన మాటలు విననివాడు. When advised, and the man who is enemy to many people. When advised, and the man who is enemy to many people. ఇక్కడ అడ్వైజ్ ఏంటి పదం అర్థం అవ్వలేదు. అది వచ్చి కంటిన్యూషన్ మేడం. The man who laughs without reason, does not listen to words of wisdom when advised. does not తర్వాత చదవండి బాగా. Does not listen to words of wisdom when advised. సలహా ఇచ్చినప్పుడు మంచి సలహాలను విననివాడు. And the man who is enemy to many people. ఎవరైతే చాలా మంది శత్రువో. These are fools. వీళ్ళందరూ మూర్ఖులు. ఇక్కడికి ఆపుదాం మేడం. మూర్ఖులతో మొదలైంది అంటే అవసరం అన్నమాట, అంటే మనకి తెలియడానికి. ఓకే, ఇది కంటిన్యూ చేద్దాం.
ఇవాళ చెప్పవలసిన అవసరం లేదు కదా, అందరికీ అర్థమైంది ఆ టాపిక్ అంటే కొంచెమే చదివాను కదా. అర్థమైందమ్మా, బాగుంది. మూర్ఖులతో స్టార్ట్ అయిందమ్మా, బాగుంది. ఓకే. శివాజీ గురువు అండి, అది మహాజ్ఞాని. జీవించిన కూడా అసలు బట్టలు వల్లి గోచీవు అంటూ అదే వేసుకునేవాడు. చాలా అంటే మహాజ్ఞాని. ఆయన అటువంటి సమర్థ రామదాస్ నుంచి వచ్చిన విషయాలు అద్భుతం అన్నమాట. అంటే కొన్ని కొన్ని దేశకాల పరిస్థితుల నుంచి కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చేమో, కానీ చాలా వరకు మనందరికీ ఉపయోగకరమైన విషయాలు ఇందులో ఉంటాయి. శ్రద్ధ భక్తి ఉండాలి ఎప్పుడైనా చదవాలంటే. టోటల్ అటెన్షన్ ఉంటేనే సరిగ్గా అవగాహన అవుతుంది. ఆ శ్రద్ధ అన్నది ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అయిపోవాలి. ఇప్పుడు మనం ప్రతిదాని యొక్క డెప్త్ కి వెళ్ళగలం. నాకేమనిపించిందంటే, కృష్ణమూర్తి గారి పుస్తకాలు చదివినప్పుడు కొంతమంది సరిగ్గా అర్థం చేసుకోకుండా యువతల ఇది లేకుండా ఆయన్ని అర్థం అవ్వకుండా అయిపోతున్నారేమో అని. కానీ అతను అనంతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి ఉన్న వ్యక్తి. ఆ అనుభూతిలోంచే అసలైన దానికి తీసుకెళ్ళాడు. ఆయనేమో నిష్ఠురవాది కాదు కనుక మనం అలాగే బెందుకి చెడు రేవడం అవ్వకుండా, ఎవరికైనా అలాంటి డౌట్ వస్తే అడగని నేను అందుకే చెప్తాను. ఎందుకంటే మనం చదివిన చదువు మనకి లైఫ్ ఉపయోగపడి మనం ఉన్నత స్థాయికి తప్ప పతనానికి వెళ్ళకూడదు. ఓకే, ఎవరికో అలాంటి ఇస్తుంది అనేది నాకు తెలుస్తుంది, అందుకే నేను అడిగాను. అందరికీ నమస్కారం. ముగిద్దాం. ఓకే అమ్మా, నమస్తే అమ్మా, సంతోషం.